ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. స్వామి వివేకానంద పార్ట్ 1, 11వ అధ్యాయం. వరాహనగర మఠం. భగవంతుడు లోకాన్ని సృజింపగోరాడు. అందుకోసం తపస్సు చేశాడు. తపశ్శక్తితో లోకాన్ని సృజించాడు. తపస్సే భగవంతుడు. తపస్సు అనుష్ఠించి ఆయనను పొందుతావుగాక. తైత్తిరీయ ఉపనిషత్తు. శ్రీరామకృష్ణులు నిష్క్రమించలేదు, తమతోనే జీవిస్తున్నారనే భావన నరేంద్రాదులలో బాగా పాదుకుపోయింది. దానిని ధృవీకరిస్తున్న రీతిలో శ్రీ శారదాదేవి అనేక దృశ్యాలను గాంచారు. నరేంద్రుడు కూడా అలాంటి దృశ్యం ఒకటి గాంచాడు. ఒకరోజు రాత్రి 8 గంటల సమయం. అతడు హరీష్ మాట్లాడుకుంటూ తోటలో పచార్లు చేస్తున్నారు. అప్పుడు వస్త్రం కప్పుకొని ఉన్న జ్యోతిర్మయ రూపం ఒకటి తమ వైపుగా దాదాపు 10 అడుగుల దూరంలో వస్తూ ఉండడం నరేంద్రుడు చూశాడు. ఆ ఆకృతి గురుదేవులదిలా ఉంది. బహుశా తన భ్రమ ఏమోనని అతడు మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు హరీష్ నరేంద్రుని తాకి అతడి చెవిలో అతి మెల్లగా, అదిగో అక్కడ జ్యోతిర్మయ రూపంలో వస్తున్నది ఎవరు అని అడిగాడు. హరీష్ కూడా ఆ జ్యోతిర్మయ రూపాన్ని చూశాడు కనుక తనది భ్రమ కాదని రూఢీ చేసుకున్న నరేంద్రుడు, ఎవరది అని బిగ్గరగా అడిగాడు. అతడి కేక విని ఇంట్లో నుండి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అంతలో వారి ముందున్న మల్లె పొదలో ఆ ఆకారం మాయమైపోయింది. లాంతర్లు తెచ్చి వెతికారు. అక్కడెవ్వరూ కనిపించలేదు. కనిపించింది శ్రీరామకృష్ణులేనని అందరూ నమ్మారు. శ్రీరామకృష్ణులు సజీవులే, తమతో పాటే జీవిస్తున్నారని ప్రగాఢ విశ్వాసంతో వారందరూ అస్థి కలశం ముందు భక్తి ప్రపత్తులతో కూర్చొని నిత్యం జపధ్యానాదులు చేయసాగారు. శ్రీరామకృష్ణుల దివ్యమయ జీవితం గురించి ముచ్చటించుకునేవారు. గృహస్థ శిష్యులు కూడా అప్పుడప్పుడు వచ్చి వారిని కలుసుకోవడం కద్దు. 1886 ఆగస్టు 31వ తేదీతో కాశీపూర్ ఉద్యాన గృహ బాడుగ గడువు తీరిపోయింది. ఇల్లు ఖాళీ చేసి ఇవ్వవలసిన అగత్యం ఏర్పడింది. ఆ యువకులు ఎక్కడికి పోగలరు? వారిలో పలువురు అక్కడే నివసించి శ్రీరామకృష్ణుల అస్థికలను ఆరాధించుకుంటూ తపోమయ జీవితం గడపాలని ఆశించారు. కానీ అద్దె ఎవరు చెల్లిస్తారు? బలరాం బోస్, సురేంద్రనాథ్ మిత్ర, గిరీష్ ఘోష్, మా ప్రభృతులు యువ శిష్యులు నివసించడానికి ఒక మఠం ఏర్పాటు చేయవచ్చుననే అభిప్రాయానికి ఆమోదముద్ర వేశారు. కానీ రామచంద్రదత్త మరి ఒకరిద్దరూ ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించి ఆ యువకులతో, ఈ విధంగా మీరు ఇల్లు వాకిలి త్యజించి సన్యాసులు కావాలని గురుదేవులు చెప్పలేదు, మీ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోండి. గురుదేవులు చెప్పినట్లు సంసారంలోనే ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని రూపొందించుకోండి. అస్థికలను పూజించే విషయం గురించి మీరు ఆందోళన చెందనక్కర్లేదు. కాంకూర్ గాచ్చిలో నాకు ఒక తోట ఉంది. అక్కడ ఆయన అస్థికలను ప్రతిష్ఠించి నిత్య ఆరాధన చేసేలా ఏర్పాట్లు చేశాను. దానిని గురించి మీరు ఏమాత్రం ఆందోళన చెందనవసరం లేదు అని చెప్పాడు. యువకులలో ఎవరూ రామచంద్రదత్త యోచనను సమ్మతించలేదు. గంగా తీరంలో ఒక అనువైన స్థలంలో అస్థికలను ప్రతిష్ఠించి నిత్య అర్చనకు ఏర్పాట్లు చేయాలని వారు అభిలషించారు. ఇలాంటి భావననే ఒకసారి శ్రీరామకృష్ణులు మునుపు వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం అందుకు మార్గం లేనట్లు కనిపించింది. తక్షణమే ఒక స్థలం ఏర్పాటు చేసుకోవడం కుదరని పని. నెమ్మదిగా ఆ పని చేయవచ్చు కనుక ఆస్తులను తమ వద్దే ఉంచుకోవాలని యువకులు భావించారు. ఈ అభిప్రాయ భేదం పాకాన పడి ఒక సమస్యగా పరిణమించింది. ఇదంతా విన్న మాతృదేవి, సాటిలేని మహాపురుషుణ్ణి కోల్పోయి నిలబడి ఉన్నాను, వారేమో ఆయన అస్థికల కోసం పోట్లాడుకుంటున్నారు అన్నారు ఆవేదనతో. చివరికి నరేంద్రుడు జోక్యం చేసుకుని, సోదరులారా, మనం ఇలా పోట్లాడుకోవడం సబబు కాదు. పరమహంస శిష్యులు అస్థికల కోసం పోట్లాడుకుంటున్నారని లోకులు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వకండి. అంతేకాదు, ఇకపై మనం ఎక్కడ నివసించాలో కూడా నిర్ణయించుకోలేదు. ఇది ఇలా ఉండగా
అస్థికలను ఎలా పదిలపరచగలం? రాంబాబు తన ఉద్యాన గృహంలో అస్థికలను ప్రతిష్ఠించి దానిని శ్రీ రామకృష్ణుల పేరిటే కదా ఏర్పాటు చేయబోతున్నాడు. మనము అక్కడికి వెళదాం, ఆయనను ఆరాధించుకుందాం. గురుదేవులు చూపిన ఆదర్శం ప్రకారం జీవించి చూపితే అది ఆ అస్థికలను పూజించడం కన్నా మహత్తరమైనది అన్నాడు. నరేంద్రుడు చెప్పిన తర్వాత అందరూ అందుకు అంగీకరించారు. ఆగస్టు 23వ తేదీ కృష్ణ జయంతి పర్వదినం నాడు అస్థికలను ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. ఈ ఏర్పాటుకు అంగీకరించినప్పటికీ యువ శిష్యులలో ఏదో చెప్పరాని వెలితి ఉండనే ఉంది. చివరికి నరేంద్రుని సంప్రదించి యువకులందరూ ఇలా తీర్మానించారు. ఆగస్టు 22వ తేదీ అస్థులలో అధిక భాగం ఎవరికీ తెలియకుండా మరొక కలశంలో మార్చి తమ కోసం ఉంచుకున్నారు. కృష్ణ జయంతి రోజు ఉదయం శశి అస్థికల కలశాన్ని తన తల మీద పెట్టుకుని మోసుకురాగా అందరూ కాంకూర్ గాచికి వెళ్ళి విధివిహితంగా అక్కడ అస్థులను ప్రతిష్ఠించి పూజలు నిర్వర్తించారు. ఈ చోటు ప్రస్తుతం రామకృష్ణ మిషన్ శాఖగా యోగోద్యాన్ పేరిట విరాజిల్లుతున్నది. కానీ యువ శిష్యులు అస్థికలు విభజించిన విషయం త్వరలోనే అందరికీ తెలియవచ్చింది. అప్పుడు గృహస్థ భక్తులు గురుదేవుల సంకల్పం అదే అయితే అట్లే జరగని అని చెప్పి మౌనంగా ఉండిపోయారు. ఆగస్టు నెలాఖరులోగా కాశీపూర్ ఇంటిని ఖాళీ చేసి ఇవ్వాలి. మాతృదేవి ఎక్కడికి వెళతారు? యువకులు ఎక్కడికి పోతారు? ఇంటిని ఖాళీ చేయవద్దని మళ్ళీ ఒకసారి గృహస్థ భక్తులకు యువ శిష్యులు విన్నవించారు. మేం భిక్షాటన చేసి అయినా మాతృదేవిని పోషించుకుంటాం అని చెప్పి చూశారు. కానీ గృహస్థ భక్తులు ఇంటిని ఖాళీ చేసి తీరాలని పట్టుబట్టారు. ఈ ఆగస్టు 21వ తేదీ మాతృదేవిని బలరాం బోస్ తన ఇంటికి తోడ్కొని వెళ్ళారు. యువకులు తమ కోసం పదిలపరుచుకున్న అస్థికల కలశాన్ని మాతృదేవి తమతో కూడా బలరాం బోస్ ఇంటికి తీసుకుపోయి నిత్యం పూజించసాగారు. శ్రీ రామకృష్ణులు ఉపయోగించిన వస్తువులను కూడా మాతృదేవి తమతో తీసుకువెళ్లారు. ఆగస్టు 30వ తేదీ యువభక్తులైన కాళీ, యోగిన్, లాటోలతోనూ భక్తురాండ్రతోనూ బృందావనం మొదలైన పుణ్యస్థలాల తీర్థయాత్రకు మాతృదేవి బయలుదేరారు. మరి యువ శిష్యులు వారెక్కడికి పోగలరు? మాతృదేవితో ఒకరిద్దరు వెళ్ళారు. ఒకరిద్దరు ఇంటికి తిరిగి వెళ్ళిపోయి తమ చదువులు కొనసాగించారు. నరేంద్రుడు అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి వచ్చేవాడు. పెద్ద గోపాల్, నిరంజన్ ప్రభృతులు ఇల్లు ఉన్నా లేకపోయినా, మఠం ఉన్నా లేకపోయినా సన్యాస జీవితం కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. పాము తనకంటూ నివాసం ఏర్పాటు చేసుకోదు, ఇతర జంతువుల నివాసాలలో నివసిస్తుంది. సన్యాసి కూడా అంతే. అతడు ధర్మసత్రాలు, చావెళ్లలో జీవితం గడపాలి. మనం కూడా అట్లే చేద్దాం అన్నాడు నిరంజన్. ఆగకుండా ప్రవహించే నీటిలా సన్యాసి ఒకే చోట ఉండిపోకుండా పయనించాలి అన్నారు మరొకరు. ఏది ఏమైనప్పటికీ సన్యాస జీవితం కొనసాగించాలని వారు గట్టిగా నిర్ణయించుకున్నారు. కానీ ఎక్కడ బస చేయాలి? శ్రీ రామకృష్ణులు ఏదో ఒక దారి చూపుతారని యువ శిష్యులకు అచంచల విశ్వాసం. ఒక కొత్త సందేశంతో అరుదించి దానిని లోకమంతటా ప్రచారం చేయడానికి యువకులకు శిక్షణనిచ్చిన ఆయన అనుగ్రహించకుండా ఉంటారా? లేదు, అనుగ్రహించారు. ఆయన వరదాభయ హస్తాలు యువ శిష్యులకు చేయూతనిచ్చాయి. శ్రీ రామకృష్ణుల గృహస్థ శిష్యులలో ముఖ్యమైన వారిలో సురేంద్రనాథ్ మిత్ర ఒకరు. నరేంద్రుడు అతడి ఇంట్లోనే ప్రప్రథమంగా శ్రీ రామకృష్ణులను దర్శించాడు. అతడు ఒకరోజు కార్యాలయం నుండి తిరిగి వచ్చాక అలవాటు ప్రకారం పడుకున్నాడు. హఠాత్తుగా సురేన్ అంటూ ఎవరో పిలవడం వినిపించింది. ఎవరా అని చూడగా శ్రీ రామకృష్ణులు సజీవంగా నిలబడి ఉన్నారు. ప్రశాంతంగా సురేంద్రుని చూస్తూ, నా బిడ్డలు అటూ ఇటూ తిరుగాడుతున్నారు, నువ్వు వారి కోసం ఏమీ చేయవా అని అడిగి మాయమయ్యారు. సురేంద్రుడు తక్షణమే లేచి నరేంద్రుని ఇంటికి పరుగు తీశాడు. అతడితో, సోదరా, మనం వెంటనే ఒక ఇల్లు బాడుక్కు తీసుకుందాం. అక్కడ గురుదేవులకు ఆలయం రూపొందించి ఆయనను ఆరాధించుకుందాం. మేం భార్యాబిడ్డలంటూ సంసార జీవితంలో కొట్టుమిట్టాడుతూ ప్రశాంతత కోసం అక్కడికి వస్తాం. కాశీపూర్ ఉద్యాన గృహంలో
గురుదేవులు నివసించినప్పుడు నేను ప్రతి నెలా ఒక మొత్తం ఇస్తూ వచ్చాను. అదే మొత్తాన్ని ఇప్పుడు సంతోషంగా మీకు అందజేస్తాను. అది మీ ఖర్చులకు ఉపయోగపడుతుంది అని చెప్పాడు. సురేంద్రుని వాగ్దానం విని నరేంద్రుడు ఆనందభరితుడయ్యాడు. వెంటనే ఇంటి కోసం అన్వేషణ మొదలైంది. వరాహనగర్లో 10 రూపాయల బాడుక్కు ఒక పాడుబడిన ఇల్లు కుదిరింది. ఇదే కాలాంతరంలో సన్యాసుల నివాస స్థలంగా, సన్యాసుల మఠంగా పరిణమించింది. ఈ విధంగా ప్రపంచ మత చరిత్రలో నూతన యుగారంభానికి సురేంద్ర పునాది వేశాడు. చరిత్రలో శాశ్వత స్థానం పొందాడు. సురేంద్రుని గురించి ఉద్వేగభరితంగా ఈ విధంగా రాస్తున్నారు. సురేంద్ర, నువ్వు ధన్యుడవు. మొట్టమొదట ఈ మఠం నీచే స్థాపించబడింది. దీని స్థాపనకు నీ ఇచ్చే కారణం. నిన్ను పరికరంగా చేసుకుని శ్రీరామకృష్ణుల మూలమంత్రమైన కామిని కాంచన పరిత్యాగ చిహ్నం అమరింది. పరిశుద్ధాత్మలైన నరేంద్రుడు మొదలైన యువ సన్యాసుల ద్వారా అమరమైన హైందవ ధర్మాన్ని జనం ముందు నెలకొల్పారు శ్రీరామకృష్ణులు. సోదరా, నీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోగలరు? ఆ యువ సన్యాసులు అనాథల్లా నువ్వు ఎప్పుడు వస్తావు అని నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నేడు ఇంటి అద్దె చెల్లించినందున డబ్బంతా అయిపోయింది. తినడానికి తిండి లేదు. నువ్వు వస్తే తిండికి ఏర్పాటు చేస్తావు. నువ్వు ఎప్పుడు వస్తావు అని ఎదురు చూస్తున్నారు. నీ అనురాగాన్ని, దేన్ని ఎదురు చూడని సేవను తలుచుకుంటే ఎవరి కళ్ళ వెంట అశ్రువులు స్రవించవు? ప్రపంచ ఖ్యాతిగాంచిన శ్రీరామకృష్ణ మఠం ఈ విధంగా 1886 సెప్టెంబర్ లేక అక్టోబర్లో ప్రారంభించబడింది. మొదట్లో కొన్ని నెలల దాకా సురేంద్ర ప్రతి నెల 30 రూపాయలు ఇస్తూ వచ్చాడు. ఆ తర్వాత మఠంలో క్రమంగా ఎక్కువ మంది నివసించసాగినందువలన ఆ మొత్తాన్ని 60 రూపాయలకు పెంచాడు. పిదప 100 రూపాయలకు పెంచి ఇవ్వసాగాడు. ఇంటి అద్దె నెలకు 11 రూపాయలు, వంటవాడికి 6 రూపాయలు. ఇక మిగిలింది భోజనాలకు వినియోగించేవారు. చిన్నగోపాల్ను మఠంలోనే ఉండమని, అతడి కుటుంబ ఖర్చులను తానే భరిస్తానని చెప్పాడు సురేంద్ర. చిన్నగోపాల్ ఈ ప్రతిపాదనకు అంగీకరించాడు. చిన్నగోపాల్ ద్వారా ఎప్పటికప్పుడు మఠ పరిస్థితులు తెలుసుకొని తదనుగుణంగా సురేంద్ర సాయం అందిస్తూ వచ్చాడు. సురేంద్ర 1890 మే 25, బలరాం బోస్ 1890 ఏప్రిల్ 13 మరణానంతరం గిరీష్ మఠం ఖర్చులను భరించసాగాడు. వరాహనగర వాస్తవ్యుడైన యోగేంద్రనాథ్ చటర్జీ అనే వ్యక్తి కూడా ఎప్పుడైనా మఠంలో ఆహార కొరత వాటిల్లినట్లు తెలియవస్తే తక్షణమే ముందుకొచ్చి సాయం చేసేవాడు. ఈ రకంగా ప్రారంభకాల తొలినాళ్లలో యువకులకు శక్తి వంచన లేకుండా సాయం అందించడం ద్వారా రామకృష్ణ సంఘ చరిత్రలో వారు శాశ్వత కీర్తిని పొంది తరించారు. యువ శిష్యులలో కొందరు గురుదేవుల నిర్యాణానంతరం ఇంట్లోనే ఉంటూ చదువు కొనసాగించారు. కానీ నరేంద్రుడు వారిని అట్లే వదిలిపెట్టలేదు. వరాహనగర మఠ ప్రారంభానికి ముందే సమయం చిక్కినప్పుడల్లా వెళ్ళి వారిని కలుసుకుని సన్యాస జీవితం గురించి నొక్కి వక్కాణించేవాడు. ఈ చదువులన్నీ ఎందుకు? భగవద్ అనుభూతి పొందకపోతే జీవితమే వ్యర్థం. పరీక్షలను త్రోసిరాజానండి, పట్టాలను విదిలించి వేయండి, భగవంతుణ్ణి గ్రహిద్దాం, అనుభూతి పొందుదాం. మరే విధమైన తెలివితేటల వలన ఎలాంటి ప్రయోజనము లేదు. అంతా అజ్ఞానం, అంతా మూర్ఖత్వం. మన గురుదేవులు మాత్రమే సత్యం అంటూ వారితో మాట్లాడి వారి మనస్సులు సన్యాస మార్గం నుండి వైదొలగకుండా జాగ్రత్త వహించాడు. రాత్రి పగలని ఎంచక ఎప్పుడు సమయం చిక్కితే అప్పుడు వారి ఇళ్లకు వెళ్ళి వచ్చేవాడు. నరేంద్రుడు అలా వెళ్ళడం తక్కిన యువకులలోని కొందరు ఇంటి వారికి నచ్చలేదు. అతని కారణంగానే తమ కుమారులు చదువుకు స్వస్తి చెబుతున్నారని వారు భావించారు. కనుక నరేంద్రుడు వస్తే అతడికి ఆహ్వానమో ఆతిథ్యమో ఇచ్చేవారు కాదు. కొన్ని సమయాలలో అతడు వస్తున్నప్పుడు తలుపులు కూడా మూసివేయడం కద్దు. శోచనీయం ఏమిటంటే నరేంద్రుడు తమ ఇంటికి రావడం కొందరు యువకులకే నచ్చలేదు. అతడు రావడం వలన తమ చదువుకు అంతరాయం కలుగుతుందని భావించి నరేంద్రుడు రాగానే ఏదో ఒక గదిలోకి పోయి తలుపులు బిడాయించుకునేవారు. కానీ నరేంద్రుడు వదిలిపెట్టే రకం కాదు. వారు విసుగు చెందో భయపడో తెరిచేదాకా తలుపులు తడుతూనే ఉండేవాడు. తర్వాత వారితో అక్కడే కూర్చునో లేకపోతే వీధిలో నడుస్తూనో మాట్లాడేవాడు.
గురుదేవుల మహత్వాన్ని వివరించి చెప్పేవాడు. సన్యాస జీవితపు ఔన్నత్యాన్ని గురించి మాట్లాడేవాడు. వ్యతిరేకత, నింద, అవమానాదులను వేటిని అతడు ఖాతరు చేయలేదు. ఎందుకంటే గురుదేవులు అప్పగించిన కార్యం ఒక్కటే అతని మనసును నింపి ఉంచింది. పేదరికం, న్యాయస్థానం, వ్యాజ్యాలు లాంటి కుటుంబ సమస్యల భారం అణిగిదొక్కిన సమయంలో ఈ విధంగా పలువురు నిందలను, అవమానాలను భరించి అతడు అందరినీ సమైక్యపరిచాడని గ్రహించాలి. చివరకు నరేంద్రుని ప్రేమకు, ఎడతెగని ప్రయత్నానికి అందరూ లొంగిపోయారు. 1886 డిసెంబర్లో దాదాపు అందరినీ నరేంద్రుడు సమైక్యపరచగలిగాడు. దీని తర్వాతే నిజానికి మఠ జీవితం ప్రారంభమైంది. తాము తిరస్కరించి, తల్లిదండ్రులు తిరస్కరించి, ప్రతిఘటనలను, అవమానాలను ఖాతరు చేయక తమను ఈ జీవితానికి అంకితం చేసిన నరేంద్రుని పట్ల తక్కిన యువ శిష్యుల హృదయాలలో కృతజ్ఞతాభావం పొంగిపొరలింది. అతన్ని అందరూ మనస్ఫూర్తిగా తమ నేతగాను, మార్గదర్శిగాను అంగీకరించారు. పలువురు అతన్ని గురువుగా గౌరవించారు. నరేంద్రుడు ప్రతి నెల 30 రూపాయలు ఇచ్చేవాడు. సుమారు 15 మందికి ఒక నెల ఖర్చులకు సరిపడే మొత్తం అది. అన్న వస్త్రాలు, ఇతర ఖర్చులతో పాటు ఇంటి అద్దె కూడా ఈ మొత్తంలోనే సరిపెట్టుకోవాలి. 10 రూపాయల కన్నా ఎక్కువ అద్దె ఇచ్చుకోవడం కుదరని పని. ఆ మొత్తంలో ఒక ఇంటిని వెతికారు. మనుషులు నివసించే స్థితిలో ఉన్న ఏ ఇల్లు అద్దెకు లభించలేదు. ఒక పాడుబడ్డ ఇల్లు మాత్రమే లభించింది. దయ్యాలు సంచరించే చోటుగా ఆ ఇంటిని గురించి ఒక వదంతి ప్రచారంలో ఉండడం వలన అది ఖాళీగానే ఉంటూ వచ్చింది. పర్వాలేదు, ఒక రకంగా మేం కూడా దయ్యాలమే, మమ్మల్ని ఏ దయ్యము ఏమీ చేయలేదు అని ఆ ఇంట్లో తలదాచుకున్నారు యువ శిష్యులు. అది ఒక మేడ ఇల్లు, పూర్తిగా శిథిలమైపోయి అక్కడక్కడ కూలిపోయి చూడడానికే భయంకరంగా కానవచ్చింది. క్రింది అంతస్తు ఎవరూ నివసించలేనంతగా కూలిపోయి చెట్టు చేమలు మొలిచి పొదలమయంగా ఉంది. దానిలో పాములు, నక్కలు, ఇంకా పలు రకాల ప్రాణులు నివసించసాగాయి. చాలా రోజులుగా నివసిస్తున్న వాటిని ఇబ్బంది పెట్టకూడదని ఈ నూతన యుగ సన్యాసులు మేడభాగం మాత్రం ఉపయోగించుకున్నారు. ఇంటి వెనుక వైపు తోట అనే పేరిట పొదలు దట్టంగా పెరిగి ఉన్నాయి. వెనుక ఒక చిన్న కొలను ఉంది. దానిలోని నీళ్లు పాచిపట్టి దోమల ఉత్పత్తికి స్థావరంగా నిలిచాయి. మేడ మీద పలు చిన్న పెద్ద గదులున్నాయి. వాటిలో చాలా వాటికి కిటికీల, తలుపుల పేరిట కేవలం చట్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దూలాలు చాలా చోట్ల పాడుబడి వాటికి బదులుగా వెదురు బొంగులు పెట్టబడి ఉన్నాయి. దక్షిణాగ్రంలో ఉన్న ఒక గదిని ఏకాంతంగా ధ్యానం చేసుకోవడానికి, అధ్యయనం చేయడానికి కేటాయించారు. ఖాళీ ఈ గదిలోకి వెళ్ళి తలుపు మూసుకొని చాలాసేపు గడపడం పరిపాటి కనుక ఈ గదిని ఖాళీ తపస్వి గది అని పేర్కొనేవారు. దీనికి ఉత్తరం వైపు ఉన్న గదిని పూజామందిరంగా చేసుకున్నారు. దాని ప్రక్కన గదిని నైవేద్యం తయారు చేసే గదిగా పెట్టుకున్నారు. ఈ గదిలో కూర్చొని హారతి దర్శించవచ్చు. దాదాపు భక్తులందరూ ఇక్కడి నుండే గురుదేవులకు ప్రణమిల్లేవారు. నైవేద్యం తయారు చేసే గదికి ఉత్తరాన ఉన్న గది దానవుల గది. యువ సన్యాసులు తమను దానవులని, దైత్యులని, అంటే శివగణాలని పరిగణించుకున్నారు. వారంతా సమావేశమయ్యే గది దానవుల గదిగా పేర్కొనబడింది. ఇది విశాలమైన చావడి. మఠ సోదరులు ఇక్కడే సమావేశమయ్యేవారు. భక్తులు, అతిథులు వస్తే వారిని ఈ గదిలోకి ఆహ్వానించేవారు. ఈ గది ప్రక్కన ఉత్తరం వైపున ఒక చిన్న గదిలో భక్తులు భుజించేవారు. ఆహ్వానితుల గదికి తూర్పున ఒక వసారా ఉంది. ఉత్సవ దినాలలో భక్తులు ఈ వసారాలోనే కూర్చుని భుజించేవారు. వసారాకు ఉత్తరం వైపు వంటగది ఉంది. నరేంద్రుడు, తక్కిన సోదరులు కొన్ని సమయాలలో సాయంత్రం పూట డాబా మీదకు వెళ్ళేవారు. అక్కడ కూర్చొని శ్రీ రామకృష్ణుల ఉపదేశాలు, శంకర, రామానుజ, యేసుక్రీస్తు, మన దేశ పాశ్చాత్య తత్వాలను, వేదం, పురాణం, తంత్రం మొదలైన వాటి గురించి ముచ్చటించుకుని ఆనందించేవారు. ప్రప్రథమంగా మఠానికి వచ్చి నిరంతరంగా నివసించింది పెద్ద గోపాల్. శరత్ కొన్ని రోజులు బస చేశాడు. శశి, బాబూరాం, నిరంజన్, కాళీలు అవకాశం చిక్కినప్పుడల్లా వచ్చిపోసాగారు. బృందావనం నుండి తిరిగి వచ్చిన తారక్ నిరంతరంగా మఠంలో నివసించసాగాడు.
1887 జూన్ నుండి నరేంద్రుడు మఠంలో నిరంతరంగా ఉండిపోసాగాడు. ఆ రోజుల్లో నరేంద్రుని కుటుంబ సభ్యులు తమ సొంత ఇంట్లో నివసించలేదు. కుటుంబ వివాద కారణంగా అతడి తండ్రి జీవించి ఉన్నప్పుడే అద్దె ఇంట్లో నివసిస్తూ వచ్చారు. నరేంద్రుడు మఠంలో బస చేయనారంభించినప్పటి నుండి భువనేశ్వరీదేవి తమ తల్లిగారి ఇంట్లో నివసించసాగింది. నరేంద్రుని తమ్ముడైన మహేంద్రుడు అప్పుడప్పుడు మఠానికి వచ్చేవాడు. కొన్ని సందర్భాలలో 1-2 రోజులు మఠంలోనే బస చేసేవాడు కూడా. గృహస్థ భక్తులు తరచూ మఠానికి వచ్చి వారితో ముచ్చటించి ఆనందం పొందేవారు. వారితో పాటు ధ్యానం, శాస్త్రాధ్యయనాదులలో గంటల పర్యంతం, కొన్ని సమయాలలో కొన్ని రోజులు కూడా గడపడం కద్దు. అట్టివారిలో ఒకరైనమ్మ వరాహనగర మఠ తపోమయ జీవితం గురించి ఇలా వ్రాస్తున్నారు. వరాహనగర మఠంలో ఈ యువ సన్యాసులు గడిపిన కఠోర ఆధ్యాత్మిక జీవితం గురించి ఏం చెప్పాలి? బాహ్య ప్రపంచం నుండి నిష్క్రమించిన శ్రీ రామకృష్ణులను తన హృదయాంతరాళంలో ఆవాహనం చేయాలనే ఉద్విగ్నతలో వారు మునిగి ఉన్నారు. అప్పుడప్పుడు వారు గాంచిన దివ్య దర్శనాలు ఎంతటి దారిద్ర్యాన్ని, ఆవేదనను, బహిష్కరణను, ఎగసెకాలను లెక్కించక పదే పదే ప్రయత్నించే స్థితికి వారిని పిచ్చివారిని చేసినవి. బాహ్య చైతన్య రహితులై భక్తి గీతాలను ఆలపించడంలో, నృత్యం చేయడంలో రుచి కలిగిన వారై అహర్నిశలు ప్రార్థనలలోనూ, ధ్యానంలోనూ, శాస్త్రాధ్యయనంలోనూ ఆసక్తిపరులై వారు విరాజిల్లారు. భగవద్ దర్శనమే వారి జీవిత ఏకైక లక్ష్యంగా మారింది. వేద పురాణ తంత్ర గ్రంథాలలో పేర్కొన్న సన్యాస జీవిత నియమాలు తూచా తప్పక మనస్ఫూర్తిగా పాటించసాగారు. పగటివేళ మఠంలోనూ, చెట్టు క్రింద, అర్ధరాత్రి వేళ సమీపంలోని శ్మశానంలోనూ, గంగా తీరంలోనూ ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించారు, తపస్సు ఆచరించారు. శ్రీరామకృష్ణులు అనుష్ఠించి చూపిన అనుపమాన తపస్యాదుల గురించి జ్ఞాపకం వారి తపోగ్నిని ప్రజ్వలనం చేసింది. ధ్యానం కొనసాగించడానికై ఆ యువకులు పస్తులుండి చావడానికైనా సిద్ధమైనారు. ఆ రోజుల గురించి కాలాంతరంలో స్వామి వివేకానంద ఇలా చెప్పారు. శ్రీరామకృష్ణుల నిర్యాణానంతరం మేం వరాహనగర మఠంలో ఎన్నో పారమార్థిక సాధనలు చేశాం. వేకువజామున 3 గంటలకే లేచేవాళ్ళం. దంతధావనం మొదలైన కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి కొందరు, చేయకుండా కొందరు ప్రార్థనా మందిరంలో చేరి జపధ్యానాలలో మునిగిపోయేవాళ్ళం. ఆహా, ఆ రోజుల్లో ఎటువంటి వైరాగ్యం ఉన్నదో! ప్రపంచం ఉందా లేదా అనే ధ్యాసే మాకు ఉండేది కాదు. ఇంట్లో గృహిణి ఏ ప్రకారంగా ఉంటుందో ఆ ప్రకారంగా శశి రాత్రింబవళ్ళు శ్రీరామకృష్ణుల సేవ, అర్చన మొదలైన కార్యాలలో నిమగ్నుడై ఉండేవాడు. శ్రీరామకృష్ణుల పూజకు, మా భోజనానికి కావలసిన వాటినన్నిటినీ అతడే చాలా వరకు బిచ్చమెత్తి తెచ్చేవాడు. ఉదయం నుండి సాయంత్రం 4-5 గంటల దాకా జపధ్యానాలు సాగిన రోజులున్నాయి. ఆహా, ఏం అద్భుతమైన రోజులవి! మేము ఆ రోజుల్లో గడిపిన జీవిత విధానాన్ని చూసి భూతాలే భయపడేవి అంటే ఇక మనుష్యుల మాట చెప్పాలా? నరేంద్రునికి సంబంధించినంత వరకు అతడు 24 గంటలు పనిచేశాడనే చెప్పుకోవాలి. ఆవేశంతో అతడు పనిచేసినట్లు కనిపించేది. వేకువనే నిద్రలేచేవాడు. పెదప లేవండి లేవండి, దివ్యామృతాన్ని గ్రోలబోయే మీరందరూ లేవండి అంటూ అందరినీ నిద్ర నుండి లేపేవాడు. తర్వాత అందరూ ధ్యానంలో కూర్చునేవారు. భజన, చర్చాదులలో మధ్యాహ్నం దాకా గడిపేవారు. శశి అంతలో వంట, పూజ మొదలైనవి పూర్తి చేసి వారిని భోజనానికి పిలిచేవాడు. ఆ తర్వాత కూడా చర్చలు, భజన కొనసాగేవి. సాయంత్రం హారతి. కొన్ని సమయాల్లో ఉదయం ప్రారంభమైన భజన, భోజనం, విశ్రాంతి ఏది లేకుండా రాత్రి దాకా కొనసాగిన రోజులు కూడా లేకపోలేదు. కొన్ని సందర్భాలలో డాబా మీద కూర్చుని అందరూ కలిసి రాత్రి బాగా పొద్దుపోయేదాకా రామనామ జపం చేసేవారు. నరేంద్రుని ధ్యానమయ జీవితం తీవ్రతరమైంది. అతడు రాత్రి 9 గంటలకు కూర్చుని ఉదయం 5 గంటల వరకు అట్లే ధ్యానంలో మగ్నుడై ఉండేవాడు. ఆ తర్వాత లేచి స్నానానికి వెళ్ళేవాడు. ఒక కంబళి కప్పినట్లుగా అసంఖ్యాకంగా దోమలు అతడి శరీరం మీద వాలి ఉండేవి. ఆ ధ్యాసే అతడికి ఉండేది కాదు. మహాశివుడు ధ్యానమగ్నుడైనట్లుగా అతడు కూడా ధ్యానంలో లయించిపోయేవాడు. ఇంద్రియాలు, మనస్సు పూర్తిగా అతడి అధీనంలో ఉండేవి.
పరిపూర్ణ సమతాస్థితిలో ఉండేవాడతడు. ఇది సత్వగుణ లక్షణం. ఇది విన్న విషయం కాదు, నేను అతడి పక్కనే ఉండి ప్రత్యక్షంగా చూసిన విషయం అని కాలాంతరంలో హరి అంటే స్వామి తురీయానంద చెప్పాడు. సమాజ వ్యతిరిక్తత లేదా బహిష్కరణ, కుటుంబ సభ్యుల బలవంతాలతో ఆ యువ సన్యాసుల బాహ్య జీవితం సాగింది. అంతరంగ జీవితమో జపం, ధ్యానం, శాస్త్రాధ్యయనాదులతో భగవన్మార్గంలో సాగింది. దారిద్ర్యం వారితో నిరంతర మిత్రుత్వం చేసింది. సురేంద్రుడు ప్రతి నెల అధికతమంగా 100 రూపాయలు ఇస్తూ వచ్చాడు. బలరాం, మా మరికొందరు అప్పుడప్పుడు సహాయం అందించేవారు. కానీ దాదాపు 15 మందికి అన్నవస్త్రాలు, అద్దె, ఇతర ఖర్చులకు ఈ మొత్తం సరిపోయేది కాదు. దానిని గురించి స్వామి వివేకానంద ఇలా చెప్పారు: డబ్బు లేని కారణంగా కొన్నిసార్లు మఠాన్ని మూసివేద్దాం అనుకున్నాను, కానీ శశిని అందుకు ఒప్పించలేకపోయాను. అతడే ఈ మఠానికి మూలస్తంభం. మఠంలో అన్నం మెతుకులైనా లేని రోజులున్నాయి. భిక్షాటన వలన అన్నం లభిస్తే ఉప్పు ఉండేది కాదు. కొన్ని రోజులు కేవలం అన్నం, ఉప్పు మాత్రమే ఉండేవి. కానీ ఎవ్వరూ ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. ఒక్కోసారి నెల పొడుగున అన్నం, ఉప్పు, ఉడికించిన దొండాకు కూర మాత్రమే మా భోజనం. శశి భోజనం సిద్ధం చేసి మా కోసం వేచి ఉండి చివరికి జపధ్యానాల నుండి బలవంతాన మమ్మల్ని యువతలకు లాగేవాడు. అతడి ప్రేమ ఎంత అద్భుతమైంది! దుస్తుల విషయంలోనూ అంతే. అందరికీ ఉమ్మడిగా ఒక పంచ, ఒక తువ్వాలు మాత్రమే ఉన్నాయి. బయటకు వెళ్ళేవారు వాటిని ధరించాలి. ఇకపోతే ఒక కౌపీనం, ఒక తువ్వాలు మాత్రమే వారి దుస్తులు. ఇంటి సమస్యలు ఒక వంక, మఠదారిద్ర్యం మరో వంక ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ నరేంద్రుని దయార్ద్ర హృదయం సదా పరుల కోసం తప్పించిపోయేది. ఒకరోజు అతడు బలరాం బోస్ ఇంట్లో కూర్చుని ఉన్నాడు. నీతిమాలిన జీవితం గడుపుతున్నాడని పలువురిచే వెలివేయబడిన మిత్రుడొకడు నరేంద్రుని చూడడానికి అక్కడకు రావడం తటస్థించింది. మాటల మధ్యలో వంగవాసి పత్రికకు, తారకేశ్వర శివాలయ నిర్వాహకునికి మధ్య ఉన్నత న్యాయస్థానంలో జరుగుతున్న వ్యాజ్యం గురించిన ప్రస్తావన వచ్చింది. దానిని గురించిన వార్త నాటి వార్తాపత్రికలలో వెలువడింది. ఆ వ్యాజ్యపు పోకడను, వాదోపవాదాలను ఎరిగి ఉన్న నరేంద్రుడు వాటిని పరిహసిస్తూ, నేను కనుక ఆ ఆలయ నిర్వాహకుని న్యాయవాదినైతే ఇలా వాదించేవాణ్ణి అంటూ విభిన్న వాదాలను తెలియజెప్పాడు. అమిత ఆశ్చర్యానికి లోనైన మిత్రుడు ఆ వాదనలన్నింటినీ తూచా తప్పకు రాసుకున్నాడు. పిదప తిన్నగా ఆలయ నిర్వాహకుని వద్దకు పోయి ఆ వాదాలనన్నింటినీ తెలిపి సన్మానంగా 250 రూపాయల పారితోషికం కూడా పుచ్చుకున్నాడు. మర్నాడు అతడు ఈ విషయం చెప్పినప్పుడు నరేంద్రుడు నవ్వాడు. దీనిని గురించి విన్న శరత్ ఆగ్రహోదగ్రుడయ్యాడు. అందుకు నరేంద్రుడు, పోనీలే, అతడు దారిద్ర్యంలో జీవిస్తున్నాడు, అతడికి ఎలాంటి సహాయమూ నేను చేయలేను. ఈ విధంగానైనా అతడికి ఒక పూట తిండికైనా ఏర్పాటు జరిగినందుకు నాకు సంతృప్తిగా ఉంది అన్నాడు. నరేంద్రునిది అంతటి దయార్ద్ర హృదయం. ఆధ్యాత్మిక జీవితంలో అధ్యయనానికి అమిత ముఖ్యత్వం ఉంది. సదా భగవంతుని చింతనలోనే మనసును లగ్నం చేయలేనప్పుడు మనసు నిమ్న స్థితులకు జారిపోకుండా పరిరక్షించడానికి అధ్యయనం ఉపయోగపడుతుంది. నిజమైన జ్ఞాన పిపాస గలవారు మనస్సు నిమ్న స్థితులకు దిగజారడం నుండి తప్పించుకుంటారు. కనుక అధ్యయనాన్ని ఒక తపస్సుగా పరిగణించారు మన పూర్వులు. నేర్చుకోవడము, నేర్పించడము ప్రధానం. అదే తపస్సు అంటున్నాడు నాకమౌద్గల్యుడనే ఋషి సత్తముడు. నూతన సమాజాన్ని రూపొందించవచ్చని ఈ కొత్త సన్యాసులు దీనిలో ఒక నూతనత్వాన్ని ప్రవేశింపజేశారు. సాధారణంగా వేదాలు, ఉపనిషత్తులు, గీత లాంటి ధార్మిక గ్రంథాలు మాత్రమే సన్యాసుల స్వాధ్యాయంలో చోటు చేసుకుంటాయి. కానీ వరాహనగర మఠ సన్యాసులు ఇతర గ్రంథాలను కూడా అధ్యయనం చేశారు. సమాజ కర్తవ్యాలకు ప్రాధాన్యం కల్పించి భారతదేశ చరిత్రలో ఉద్భవించిన ప్రప్రథమ సాధువుల సంఘం అని రామకృష్ణ సన్యాస సంఘం గురించి అభివర్ణించింది సోదరి నివేదిత. సమాజం నుండి వైదొలగకుండా దానితోనే తాము పెనవేసుకుని జీవించాలి కాబట్టి వారు సామాజిక సంబంధిత తక్కిన గ్రంథాలను అధ్యయనం చేశారు. మార్క్ ట్వెయిన్ గ్రంథాలను, ద ఇన్నోసెంట్స్ ఎట్ హోమ్, ద ఇన్నోసెంట్స్ అబ్రాడ్ లాంటి గ్రంథాలను ఇష్టపడి చదివాడు శశి. కొన్ని సమయాలలో అతడు
తనకు ఎంతో నచ్చిన గణిత పాఠ్య పుస్తకాన్ని తీసుకొని బీజగణిత సమస్యలను పరిష్కరించడం కద్దు. జ్ఞాననిధిగా విరాజిల్లిన నరేంద్రుడు ఆ యువ సన్యాసులకు తత్వం, మతం, చరిత్ర, సాంఘిక చరిత్ర, సాహిత్యం, కళ, విజ్ఞానం మొదలైన తరగతులు నిర్వహించాడు. సామాన్యంగా అతడు ఉపన్యాస ధోరణిలో తరగతులు నిర్వహించేవాడు. అంటే అటూ ఇటూ పచార్లు చేస్తూ మాట్లాడేవాడన్నమాట. కొన్ని సందర్భాల్లో తోటలోని బిల్వవృక్షం నీడన తరగతులు నిర్వహించడం కద్దు. భారతీయ తత్వ, పాశ్చాత్య తత్వ, బౌద్ధ తాత్విక చింతనలు ఈ తరగతులలో చోటు చేసుకున్నాయి. శరత్కతుడు సంగీతం నేర్పించాడు. కాళీకి పక్వాజ్ వాయించడం నేర్పించాడు. అప్పుడప్పుడు అందరూ కలిసి భజనలు చేసేవారు. కొన్ని సమయాలలో బలరాం బోస్, గిరీష్, రామచంద్రదత్త ప్రభృతుల ఇళ్లకు వెళ్ళి అక్కడ భజనలు చేయడమూ కద్దు. ఇంతటి కఠోరమయ జీవితంలో కూడా ఆ యువకులు తమ వేడుకలు, వినోదాలను వదిలిపెట్టలేదు. ఒకరోజు నరేంద్రుడు శ్రీ రామకృష్ణుల సమాధి స్థితిని అభినయించి చూపాడు. ఒక రసగుల్లాను నోట్లో ఉంచుకొని నిశ్చలంగా నిలబడ్డాడు. కళ్ళు మినకరించలేదు. ఒక భక్తుడు అతడు పడిపోకుండా ఆసరాగా పట్టుకున్నాడు. కాసేపటి తర్వాత నరేంద్రుడు రసగుల్లాను నోట్లో ఉంచుకునే కళ్ళు తెరిచి శ్రీ రామకృష్ణులు చెప్పే విధంగా నేను బాగానే ఉన్నాను అన్నాడు. అందరూ బిగ్గరగా నవ్వారు. మరో రోజు సోదరుడు పడుకొని భగవద్ దర్శనం కలుగునందున జనించిన పట్టరాని దుఃఖంతో భరించలేనట్లుగా అయ్యో ఒక కత్తిని ఇవ్వండి, ఇక జీవించడంలో ఎలాంటి ప్రయోజనమూ లేదు, ఇక దీనిని భరించలేను అన్నాడు. వెంటనే నరేంద్రుడు గంభీరంగా ఇదిగో నీ పక్కనే కత్తుంది, పుచ్చుకొని పొడుచుకో అన్నాడు. అందరూ పగలబడి నవ్వారు. మఠ నిర్వహణ, కుటుంబ సమస్యలు ఏవి నరేంద్రుని ఆధ్యాత్మిక అత్యున్నత భావభూములను చెలింపచేయలేదు. అతడి మనసు సదా అత్యున్నత భావభూముల్లోనే సంచరించసాగింది. ఒకరోజు సాయంత్రం 4 గంటలు అయ్యుండొచ్చు. ఆ రోజు నరేంద్రుని చూడడానికి అతడి సోదరుడైన మహేంద్రుడు మఠానికి వచ్చాడు. మెట్లెక్కి మేడ మీది వసారాలోకి వచ్చినప్పుడు అక్కడ నరేంద్రుడు పచార్లు చేస్తూ కనిపించాడు. పచార్లు చేస్తున్నాడో లేక ఎవరైనా అతన్ని నడిపిస్తున్నారో తెలియరాలేదు. అలాంటి స్థితిలో అతడున్నాడు. నిశ్చలమైన కళ్ళు, ఊర్ధ్వముఖమైన దృష్టి, శారీరక స్మృతి లేని ఆకృతి, దివ్య తేజస్సుతో ప్రకాశించే ముఖాకృతి, చెరిగిపోని పరమ ప్రశాంతత ఆ ప్రాంతమంతా ఆవరించి ఉంది. మహేంద్రుడు చాలాసార్లు నరేంద్రుణ్ణి పిలిచాడు. స్పందన లేదు. అతడు నడుస్తూ తన పక్కకు వచ్చినప్పుడు బిగ్గరగా పిలిచి చూశాడు. అయినప్పటికీ నరేంద్రుని నుండి ఎలాంటి జవాబు లేదు. మహేంద్రునికి భయం వేసింది. వెనుకకు కాస్త దూరం వెళ్ళగా అక్కడ రాకాల్, శరత్ ప్రభృతులు ఏమీ పాలుబోక నిలబడి కనిపించారు. మధ్యాహ్నం 1:30 నుండి ఇలాగే ఉన్నాడు. అతన్ని ఈ స్థితిలో మేము ఎన్నడూ చూసింది లేదు. కొన్ని రోజులు జపధ్యానాదులలో బాగా లయించిపోయి ఉన్నాడు. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అంటూ బాగా లోతైన విషయాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చింతనలో అతడి మనస్సు అత్యున్నత స్థితులలో నెలకొని ఉన్నది. నువ్వు ప్రయత్నించి అతడి మనస్సును సామాన్య స్థితికి తీసుకురాగలవేమో చూడు. ఇలా అత్యున్నత స్థితులలో మనసు నెలకొనే దశలో శరీరం రాలిపోతుందని గురుదేవులు చెప్పేవారు. మా అందరికీ ఎంతో ఆందోళనగా ఉంది అని వారు మహేంద్రునితో చెప్పాడు. చీకటి పడసాగింది. మహేంద్రుడు నరేంద్రుని పక్కకు వెళ్ళి బిగ్గరగా అతన్ని పేరు పెట్టి పిలవసాగాడు. ఫలితం శూన్యం. కాళ్ళు యాంత్రికంగా నడుస్తూనే ఉన్నాయి. చూపు ఎక్కడో చూస్తున్నట్లుగా ఉంది. అతడు మామూలు స్థితికి వచ్చే సూచనలేమీ కనిపించడం లేదు. మహేంద్రుడు కూడా ఎడతెగక బిగ్గరగా పిలవడమే కాక తిట్టడం కూడా ప్రారంభించాడు. అలా 7-8 నిమిషాలు గడిచిపోయాయి. ఆ తరువాత నరేంద్రుడు క్రమక్రమంగా సాధారణ స్థితిలోకి రాసాగాడు. అనంత జ్యోతిర్మయ లోకాన్ని తిలకించిన అతడి నేత్రాలు వెలుగు చీకట్లు మారి మారి వచ్చే ఈ లోకాన్ని ప్రప్రథమంగా చూస్తున్నట్లుగా అనిపించాయి. నూతన లోకాన్ని చూస్తున్నట్లుగా అతడి కళ్ళు దేనిని నిలకడగా చూడలేకపోతున్నాయి. చివరకు అస్పష్ట స్వరంలో ఏంటిది ఏమిటిది అనే మాటలు అతడి నోటి నుండి వెలువడ్డాయి. చాలాసేపు గడిచిన తర్వాతే
అతడు పూర్తి బాహ్య స్మృతిలోకి రాగలిగాడు. ఆధ్యాత్మిక సాధనలు, అనుభవాలు, అధ్యయనం, వేడుకలు, వినోదాలతో గడిచిపోతున్న యువ శిష్యుల జీవితంలో ఒక ముఖ్య సంఘటన జరిగింది. యువ శిష్యులలో ఒకడైన బాబూరాం తల్లి అయిన మాతంగినీదేవి శ్రీరామకృష్ణుల శిష్యురాలు. ఆయన శిష్యుల పట్ల కూడా ఆమెకు ఎనలేని ప్రేమాభిమానాలున్నాయి. డిసెంబర్ నెలలో ఒకరోజు వారిని ఆమె తమ ఇంటికి ఆహ్వానించింది. ఆమె ఇల్లు కలకత్తాకు దాదాపు 24 మైళ్ళ దూరంలోని ఆంట్పూర్ అనే గ్రామంలో ఉంది. ఆమె ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఆంట్పూర్కు నరేంద్రుడు, బాబూరాం, శరత్, శశి, తారక్, కాళీ, నిరంజన్, గంగాధర్, శారద వెళ్ళారు. అక్కడ కూడా వారి సాధనామయ జీవితం కొనసాగింది. కొన్ని రోజుల తర్వాత రాకాల్ కూడా వారిని చేరుకున్నాడు. ఒకరోజు రాత్రి ధుని రగిల్చి అందరూ దాని చుట్టూ కూర్చుని ప్రగాఢ ధ్యానంలో మగ్నులయ్యారు. అగ్నిజ్వాలలు పైపైకి లేస్తూ ఉండగా వారందరి మనస్సులలో త్యాగాగ్ని తీవ్రతరమై ప్రజ్వలించసాగింది. ఏదో ఆవేశం ఆవహించినట్లు నరేంద్రుడు సన్యాస మహత్వాన్ని గురించి ఉద్ఘాటించసాగాడు. యేసుక్రీస్తుని గురించి మాట్లాడాడు. ఆయన శిష్యులు ఎలా ఆయన సందేశాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేశారో అదేవిధంగా తమ జీవితాలను కూడా అంకితం చేయాలని ఉద్వేగభరితంగా ప్రసంగించాడు. అసాధారణమైన ప్రశాంతత వారిలో నెలకొంది. అందరూ చాలాసేపు ధ్యానం చేశారు. శ్రీరామకృష్ణులు వారి హృదయాలలో వెలిగించిన సన్యాస జ్యోతి నాడు జ్వాజ్వల్యమానంగా వెలుగసాగింది. ఆ తర్వాతే నాడు క్రిస్మస్కు ముందటి రోజనే సంగతి వారికి జ్ఞాపకం వచ్చింది. గురుదేవులు మమ్మల్ని సన్యాసులుగా రూపొందించారు, కానీ ఒక వ్యవస్థీకృత సంఘంగా మేము వ్యవహరించాలన్న భావన నిజానికి మాకు ఆంట్పూర్లోనే బలపడింది అని కాలాంతరంలో తారక్ అంటే స్వామి శివానంద చెప్పారు. ఒక వారం రోజులు ఆంట్పూర్లో గడిపి అందరూ కలకత్తాకు తిరిగి వచ్చారు. ఆ యువకులు ఆంతరికంగా సన్యాసులుగానే వ్యవహరిస్తున్నారు. శ్రీరామకృష్ణులు వారిలో కొందరికి కాషాయంబరాలు ఇవ్వనే ఇచ్చారు. అయినప్పటికీ బాహ్యంగా కూడా పరిపూర్ణ సన్యాసులుగా ఉండగోరాడు నరేంద్రుడు. విరాజహోమం అనే క్రతువును నిర్వహించి ఆ హోమకుండం ముందు కొన్ని ప్రతిజ్ఞలు తీసుకున్నప్పుడే ఒక వ్యక్తి పరిపూర్ణ సన్యాసిగా పరిగణింపబడతాడు. కనుక నరేంద్రుడు విరాజహోమం చేయగోరాడు. ఆ హోమ మంత్రాలు తనకు తెలుసునని కాళీ చెప్పినప్పుడు నరేంద్రుడు పరమానందభరితుడయ్యాడు. 1887 జనవరి 3వ వారంలో ఒకరోజు ఉదయం అందరూ గంగానదిలో స్నానం చేసి పూజా మందిరంలోకి వెళ్ళారు. యథాప్రకారం శ్రీరామకృష్ణులకు శశి పూజ చేశాక అందరూ శ్రీరామకృష్ణులను ఆరాధించారు. ఆ తర్వాత విరాజహోమం మొదలైంది. కాళీ మంత్రాలు పఠించాడు. ముందుగా నరేంద్రుడు, ఆ తర్వాత రాకాల్, బాబూరాం, నిరంజన్, శరత్, శశి, శారద ప్రభృతులు, చివరన కాళీ ఆహుతులర్పించారు. ఈ విధంగా శ్రీరామకృష్ణుల యువ శిష్యులు నరేంద్రుని నేతృత్వంలో సన్యాసులయ్యారు. నరేంద్రుడు వారికి సన్యాస నామధేయాలిచ్చాడు. రామకృష్ణానంద నామధేయాన్ని తాను స్వీకరించగోరాడు నరేంద్రుడు. కానీ శశి భక్తి కారణంగా అతడికి ఆ పేరునిచ్చాడు. తను వివిధిషానంద నామధేయాన్ని స్వీకరించాడు. యువ శిష్యుల సన్యాస నామధేయాలు: నరేంద్రుడు స్వామి వివేకానంద, రాకాల్ స్వామి బ్రహ్మానంద, బాబూరాం స్వామి ప్రేమానంద, నిరంజన్ స్వామి నిరంజనానంద, యోగిన్ స్వామి యోగానంద, శశి స్వామి రామకృష్ణానంద, శరత్ స్వామి శారదానంద, కాళీ స్వామి అభేదానంద, తారక్ స్వామి శివానంద, హరి స్వామి తురీయానంద, గంగాధర్ స్వామి అఖండానంద, హరిప్రసన్న స్వామి విజ్ఞానానంద, శారదా ప్రసన్న స్వామి త్రిగుణాతీతానంద, సుబోధ్ స్వామి సుబోధానంద, లాటు స్వామి అద్భుతానంద, పెద్దగోపాల్ స్వామి అద్వైతానంద. వీరందరూ ఒకే రోజున సన్యాసం పుచ్చుకోలేదు. కాలాంతరంలో యావత్తు భారతదేశం పర్యటించినప్పుడు
సోదర సన్యాసులు తమను అనుసరించకూడదనే ఉద్దేశంతో స్వామి వివేకానంద తమ నామధేయాన్ని 2 సార్లు మార్చుకున్నారు. 1891 ఫిబ్రవరి నుండి 1892 అక్టోబర్ వరకు వివేకానంద, 1892 అక్టోబర్ నుండి 1893 మే వరకు సచ్చిదానంద, 1893 మే నెల పాశ్చాత్యానికి బయలుదేరినప్పటి నుండి నిరంతరంగా వివేకానంద నామధేయాన్ని స్వీకరించారు. నరేంద్రుడు వివిధిషానంద నామధేయాన్ని స్వీకరించినప్పటికీ ఆ పేరిట అప్పుడు ఆయన చలామణి కాలేదు. న్యాయస్థానంలో కుటుంబానికి సంబంధించిన వ్యాజ్యం ఒకటి కొనసాగుతున్నది. ఆ పరిస్థితిలో పేరు మార్పిడో సన్యాసం స్వీకరించడమో వ్యాజ్యంలో తనకు అసాఫల్యాన్ని వాటిల్లజేయవచ్చునని అతడు భావించాడు. ఆయన స్వామీజీ అనే నామధేయంతో నాటి నుండి పేర్కొనబడ్డారు. ఇక నుండి మనము ఆయనను అలాగే పేర్కొందాం. శ్రీ రామకృష్ణులు స్థాపించనున్న ఒక నూతన యుగ ఉషోదయాభిముఖంగా ఈ యువ శిష్యులు ముందడుగు వేస్తూ ఉంటే సమాజం వారిని అంగీకరించడానికి సంకోచించింది. నరేంద్రునికి పిచ్చి పట్టింది. ఏం మాట్లాడుతున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో ఏది అర్థం కావడం లేదు. శంకరాచార్యులను అధ్యయనం చేస్తున్నారట, ఉపనిషత్తులు పంచదశి కంఠస్థం చేస్తున్నారట, తలాతోకా లేదు అంటూ పలువురు వ్యాఖ్యానం చేయసాగారు. ఆ యువకులను ఎరుగని వారు మాత్రమే కాదు, ఎరిగిన వారు పరిచయస్తులు సైతం ఆ విధంగానే భావించారు. కనుక వారికి సాయం చేయడమో వారిని అంగీకరించడమో అనే మాటకే చోటు లేకపోయింది. సమాజం అలా ప్రవర్తించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. నాటి వంగదేశంలో సన్యాసులో మఠాలో చాలా అరుదు. ఉత్తర భారతదేశం నుండి వచ్చే సన్యాసులే అక్కడక్కడా తారసపడేవారు. వారు కౌపీనం మాత్రం ధరించి జటాధారులై స్నానం మొదలైన బాహ్య పారిశుధ్యాన్ని అంతగా పట్టించుకోకుండా జీవించేవారు. వారికంటూ నిరంతరమైన చోటు ఉండేది కాదు. భిక్షాన్నం తింటూ ఏదో చెట్టు కింద కాలం వెళ్ళబుచ్చేవారు. వారికి కాస్త అన్నం పెట్టడాన్ని ప్రజలు పెద్ద విషయంగా ఎంచలేదు. అయినప్పటికీ వారి పట్ల సామాన్యంగా ఎవరూ పెద్దగా మర్యాద మన్నన చూపేవారు కారు. మరొక వర్గ సన్యాసులు వంగదేశంలో కనిపించేవారు. వారు వైరాగి అని పేర్కొనబడే వైష్ణవ సాధువులు. వీరు ఏక్తారా అనే ఏకతంత్రి వాద్యం మీటుకుంటూ రాధాకృష్ణుల ప్రేమ గురించి వంగ భాషలో గీతాలు గానం చేస్తూ భిక్షాటన చేసేవారు. ఆ పాటల కోసం వీరిని ప్రజలు సామాన్యంగా ఆదరించినప్పటికీ వీరిని ఆధ్యాత్మికవాదులుగా పరిగణించేవారు కారు. రామకృష్ణ సాధువులు ఈ 2 కోవలకు చెందనివారు. వీరు మంచి విద్యావంతులు, ఆధునిక విద్యను అభ్యసించిన వారు. అందరూ కలిసికట్టుగా ఒకే చోట నివసించారు. వీరిలో పలువురు శ్రీమంతుల కుటుంబాల్లో జన్మించారు. కానీ ఇంటిని వదిలిపెట్టి దయ్యాల కొంప అని పేర్కొనబడే ఒక పాడుబడ్డ ఇంట్లో జీవిస్తున్నారు. రాత్రులు నిద్రకు స్వస్తి చెప్పి ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిస్తున్నారు. శుభ్రమైన వస్త్రాలు ధరిస్తున్నారు. ఇవన్నీ నాటి సమాజంలో వింతగా కనిపించాయి. వారి లక్ష్యాన్నో ఆసక్తినో సమాజం అవగతం చేసుకున్నట్లుగా తెలియడం లేదు. సందేహ దృష్టితోనే వారిని నాటి వంగదేశ సమాజం చూసిందని చెప్పడం సబబు. సరళ హృదయులైన మహిళామ తల్లులు ఆ యువకుల పట్ల సానుభూతి కనబరిచారు. అయ్యో, ఈ యువప్రాయంలో ఇలాంటి ఒక జీవితాన్ని ఎన్నుకొన్నారే అంటూ ఆవేదన చెంది ఇంటికి తిరిగి వెళ్ళిపోమ్మని వారికి హితోపదేశం చేశారు. ఇక పిల్లలో వారు వీధిలో పోతున్నప్పుడు పరమహంసం పోతున్నది అని అరుస్తూ బాతుల్లా అభినయిస్తూ వారి వెంట పరిగెత్తేవారు. పాలను నీటిని వేరుపరిచి పాలన మాత్రం త్రాగగల సామర్థ్యం హంసకు ఉంటుందంటారు. ఆ విధంగా సంసారం నుండి భగవంతుణ్ణి వేరు చేసి ఆయనలో మనస్సును లగ్నం చేయగల సమర్థులనే అర్థంలో సన్యాసులు పరమహంసలుగా పేర్కొనబడుతున్నారు. శ్రీ రామకృష్ణులు ఆ విధంగానే పరిగణింపబడ్డారు. కానీ వంగ భాషలో హంసం అంటే బాతు అని అర్థం, పరమహంసం అంటే పెద్ద బాతు అని అర్థం. యువకులు, శ్రీమంతులు, విద్యావంతులు, ఆంగ్లం నేర్చుకున్నవారు వీరు కలిసికట్టుగా ఒక పాడుబడ్డ దయ్యాల కొంపలో
ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి వరాహనగర మఠ సమీపంలో నివసిస్తున్న వారు ఎంతో ఆసక్తి కనబరిచారు. కొందరికి వారి జీవితాలను గురించి సంశయమూ లేకపోలేదు. కొన్ని సమయాల్లో రాత్రంతా నామ సంకీర్తనం, నాట్యం, పాటలలో వారు చేసే శబ్దం రాత్రిపూట నెలకొన్న ప్రశాంతతను భగ్నం చేసి చుట్టుపక్కల వారి నిద్రను పాడు చేయడం కూడా కద్దు. వీరిని ఏం చేయాలో పాలుపోక వారు విస్తుపోయారు. ఒకరోజు రాత్రి మఠం నుండి ఒక స్త్రీ పాడుతున్న పాట వినవచ్చింది. సుశ్రావ్యంగా ఒక స్త్రీ పాడడం వినగానే ఇరుగు పొరుగు వారు తమ సందేహం సరైనదేనని నిశ్చయించుకున్నారు. వారిని నేరం చేస్తూ ఉండగానే పట్టుకోవాలని కొందరు చడీ చప్పుడు లేకుండా మఠంలోకి వెళ్లారు. అడుగులో అడుగు వేసుకుంటూ పాట వినవస్తున్న గదివైపుగా వెళ్లారు. ఠక్కున పట్టుకుందామని లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ పాడుతున్న వ్యక్తి ఒక పురుషుడు, శరత్. అతడిది స్త్రీ కంఠస్వరం. వారి ముఖాలలో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. ఏదో కుంటిసాకు చెప్పి చప్పున బయటకు జారుకొన్నారు. ఈ రీతిలో వ్యతిరేకత, సంశయం, కొన్ని సమయాల్లో ఆమోదంతో సమాజం ఆ యువ సన్యాసులను చూడసాగింది. అదే సమయంలో క్రైస్తవ మిషనరీలు కూడా ఒక ప్రయత్నంలో నిమగ్నులయ్యారు. యువకులు ఒక ఉన్నత ఆదర్శం కోసం సంసార జీవితాన్ని త్యజించిన వారు తమ వైపున ఉంటే బాగుంటుందని వారు ఊహించుకున్నారు. కనుక ఒకరోజు వారు వరాహనగర మఠానికి వచ్చి యేసుక్రీస్తు కీర్తిని, క్రైస్తవ మత ప్రాశస్త్యాన్ని ఏకరువు పెట్టారు. శ్రీ రామకృష్ణ శిష్యులలో పలువురు బైబిల్, ముఖ్యమైన ఇతర క్రైస్తవ గ్రంథాలను క్షుణ్ణంగా చదివి ఉన్నారు. వచ్చిన వారు ఏకరువు పెట్టినదంతా వీరు ఓర్పుతో విన్నారు. చివరికి వారందరూ దిగ్భ్రమ చెందే రీతిలో స్వామీజీ క్రైస్తవ మత సిద్ధాంతాలను విశదీకరించారు. ఏ రీతిలో చూసినా అవి వేదాంత సిద్ధాంతాల ముందు దిగదుడిపేనని నిరూపించారు. వీరి వద్ద తమ పప్పులు ఉడకవని గ్రహించిన మిషనరీలు వేరే ప్రయత్నాల్లో దిగారు. అవసరమైనంత డబ్బు ముట్ట చెబుతామని, క్రైస్తవ మతం పుచ్చుకోమని తమ మామూలు ధోరణిలో ప్రయత్నించారు. యువ సన్యాసులు ఆ ఆకర్షణకు లోను కాకపోవడంతో చివరకు స్త్రీలను కూడా సరఫరా చేయడానికి సంకోచించని హీన స్థితికి ఆ మిషనరీలు దిగజారారు. కానీ కామిని కాంచనాలు మనిషికి బద్ధశత్రువులు అని బోధించిన గురుదేవుల శిష్యులను ఈ ఆకర్షణలు చెలింపు చేయగలవా? తమ ప్రయత్నాలన్నీ విఫలమయ్యేసరికి వారు తల దించుకుని వెళ్ళిపోయారు. బలరాంబోస్ ఇంటి నుండి శ్రీ రామకృష్ణుల అస్థుల కలశాన్ని తీసుకువచ్చి దానిని విడిగా ఒక గదిలో అమర్చి ఆ గదిలోనే ధ్యానం మొదలైన ఆధ్యాత్మిక సాధనలు ఆ యువ సన్యాసులు అనుష్ఠించసాగారు. స్వామి రామకృష్ణానంద మఠంలో నిరంతరంగా నివసించనారంభించినప్పుడు ఆ గదిని తీర్చిదిద్దాడు. గది మధ్యలో గురుదేవుల చిత్రపటాన్ని అమర్చి నిత్య పూజకు శ్రీకారం చుట్టాడు. స్వామీజీతో సహా పలువురు సోదర శిష్యులకు, సురేంద్రాదులకు ఇది నచ్చలేదు. శ్రీ రామకృష్ణులు తమను అర్చించమని ఎవరితోనూ చెప్పలేదని వారు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేగాక విరాజహోమం నిర్వర్తించి యథావిధిగా సన్యాసం పుచ్చుకున్న తర్వాత పూజాది క్రతువుల ఆగత్యం లేదన్నది వారి వాదం. ఒకరోజు పూజామందిరంలో నిలబడే ఆరాధనను ప్రతిఘటిస్తూ వాడిగా వేడిగా స్వామీజీ వాదించసాగారు. అందుకు స్వామి రామకృష్ణానంద కూడా యుక్తమైన జవాబులిచ్చాడు. కాసేపటికల్లా వాదాలు తారాస్థాయిని చేరుకున్నాయి. ఒక ఘట్టంలో స్వామి రామకృష్ణానంద స్వామీజీ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ పూజామందిరం నుండి బయటకు తోసివేశాడు. అంతా కళ్ళు మూసి తెరిచేటంతలోనే జరిగిపోయింది. పిదప తన చర్యకు పశ్చాత్తాపం చెంది స్వామీజీని క్షమాపణ కోరాడు. మనస్ఫూర్తిగా క్షమించడం మాత్రమే కాక అతడి గురుభక్తిని స్వామీజీ ఎంతగానో శ్లాఘించారు. ఈ విషయంగా పలుమార్లు భేదాభిప్రాయాలు తలెత్తినప్పటికీ రామకృష్ణ ఆరాధన మాత్రం కొనసాగింది. స్వామి రామకృష్ణానంద పూజా విధానాన్ని చూసిన వారు అక్కడ గురుదేవుల దివ్య సాన్నిధ్య అనుభూతి పొందారనడం అతిశయోక్తి కాదు. సజీవులైన వారికి ఎలా సకలోపచారాలు చేస్తామో అదేవిధంగా గురుదేవులను ఆయన ఆరాధించాడు. ఆయనకు నైవేద్యం అర్పించబడింది. పొగాకు లాంటి ఆయన ఉపయోగించిన తదితర పదార్థాలు కూడా అర్పించబడ్డాయి. ఆరాత్రికం నిర్వహించారు.
ఆ రాత్రికి సమయంలో జై గురుదేవా, శ్రీ గురుదేవా అని అందరూ కలిసి ఉచ్చరించేవారు. కొన్ని సమయాల్లో గురుగీత శ్లోకాలు పారాయణ చేసేవారు. దీపారాధన కన్నుల పండువగా ఉండేది. అందరూ ముక్తకంఠంతో జయ శివ ఓంకార అనే పాట పాడేవారు. రోజులు గడిచే కొద్దీ పూజా విధానాన్ని మరింతగా క్రమబద్ధీకరించాడు రామకృష్ణానంద స్వామి. సంస్కృతంలో చక్కని అభినివేశం గల ఆయన తగిన మంత్రాలు చేర్చి రామకృష్ణ పూజా పద్ధతిని రూపొందించారు. నిత్య పూజే కాకుండా శివరాత్రి, కాళీ పూజ లాంటి విశేష పర్వదినాలను, క్రిస్మస్ను వారు ఉత్సవం మాదిరి జరుపుకున్నారు. వడివడిగా సాగిపోతున్న కాలపోకడలో ఆ యువ సన్యాసులు భగవద్ అనుభూతిని మాత్రమే తమ ఏకైక లక్ష్యంగా గైకొని కఠోర తపోమయ జీవితం గడపసాగారు. జీవిస్తున్నామా లేదా అనే స్ఫురణ కూడా లేకుండా వారు గంటల పర్యంతం ధ్యానంలో మగ్నులు కాసాగారు. ధుని రగిలించి దాని చుట్టూ కూర్చొని సాధనలు అనుష్ఠించసాగారు. కానీ అధ్యయనమైన సాధనలైనా ఏది మితిమీరకుండా పర్యవేక్షించారు స్వామీజీ. కొన్ని సమయాల్లో కఠోర తపం ఆచరించడానికి ఉపక్రమించినప్పుడు వారిని వారించి, ఏమిటి అందరూ రామకృష్ణ పరమహంసలు అయిపోవాలని ఉద్దేశమా? అది ఎన్నటికీ సాధ్యం కాదు. రామకృష్ణ పరమహంస ఒక్కసారి మాత్రమే జన్మిస్తారు అనడం కద్దు. కొన్ని సందర్భాలలో సోదరులారా, గురుదేవులు చెప్పిన చీమ చక్కెర కొండ ఉపమానం మరిచిపోయారా? మీకు ఒక్క చక్కెర పలుకు చాలు, కానీ మీరు ఏకమొత్తంగా చక్కెర కొండనే తీసుకుపోవాలని భావిస్తున్నారు. అలాంటి ప్రయత్నాలు చేయకండి అంటూ ప్రేమాభిమానాలతో వారికి మార్గదర్శకత్వం వహించేవారు. ఎవరైనా ఆయన మాటను మీరి కఠోర సాధనల్లో మగ్నులైతే మిమ్మల్ని శ్రీరామకృష్ణులు నా బాధ్యతలో వదిలిపెట్టి వెళ్ళారని మరచిపోకండి అని ప్రాధేయపూర్వకంగా చెప్పి తమ దారికి తీసుకువచ్చేవారు. శ్రీరామకృష్ణులు చెప్పడం వల్ల మాత్రమే కాదు, స్వామీజీ వ్యక్తిత్వం కూడా వారి మీద ఎంతో ప్రభావం చూపింది. స్వామీజీ ముఖవర్చస్సు, మాట తీరు, కళ్ళు, వారి పట్ల ఆయన ప్రవర్తించిన తీరుతెన్నులు, అంతెందుకు కొన్ని సమయాల్లో ఆయన కోపగించుకున్న ధోరణి అన్నీ కలిసి ఆ యువ సన్యాసుల విలక్షణమైన నేతగా ఆయనను రాణింపచేశాయి. కానీ స్వామీజీ వారికి ఎలా మార్గదర్శకత్వం వహించినప్పటికీ, చివరికి చీవాట్లు పెట్టినప్పటికీ దాని వెనుకనున్నది ఆయన నిస్వార్థ ప్రేమ ఒక్కటే అన్నది నిర్వివాదాంశం. ఇది ప్రతి ఒక్కరికి తెలియనిది కాదు. ఒకసారి హఠాత్తుగా త్రిగుణాతీతానంద చెప్పా పెట్టకుండా మఠం నుండి వెళ్ళిపోయాడు. అతడి సమస్య కాస్త విభిన్నమైనది. నరేంద్రుడు తరచూ ఇంటికి వెళ్ళి వస్తున్నాడు. కుటుంబ వ్యాజ్యం నడిపిస్తున్నాడు. నాకు కూడా ఎక్కడకు అలా ఇంటికి వెళ్ళాలనే కోరిక కలుగుతుందేమోనని భయపడుతున్నాను అనేవాడతడు. నరేంద్రుడు ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ పరిస్థితులు అతడి మనస్సుపై ప్రభావం చూపవు. కానీ తనకు అలాంటి విరాగం సాధ్యం కాదని తలచి అతడు బాధపడ్డాడు. ఈ విధంగా మఠం నుండి బయలుదేరిన అతను 10 మైళ్ళ కన్నా ఎక్కువ దూరం వెళ్ళలేకపోయాడు. దాంతో కొద్ది రోజుల్లోనే మఠానికి తిరిగి వచ్చేశాడు. అప్పుడు బ్రహ్మానంద స్వామి అతడితో, ఎందుకు ఇలా చేశావు? నువ్వు ఎక్కడికి పోతావు? ఎక్కడికి వెళ్ళినా నరేంద్రుని ప్రేమను ఎక్కడైనా చవిచూడగలవా అని అడిగాడు. ఈ రీతిలో తన సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నింటినీ అతిక్రమించి అందరినీ ప్రేమాభిమానాలతో పెనవేశారు స్వామీజీ. గురుదేవులు ఒకరోజు భావ పారవస్య స్థితిలో జీవులకు సహాయపడడం అసాధ్యం, సేవ చేయడం మాత్రమే సాధ్యం అని వచించడాన్ని స్వామీజీ ఒక నూతన దృక్పథంలో అవగతం చేసుకోవడం గురించి ఇంతకు మునిపే చూశాం. జీవులను భగవంతునిగా పరిగణించి వారికి సేవ చేయడమే ముక్తికి మార్గమన్న స్వామీజీ భావనను సోదర సన్యాసులలో పలువురు అంగీకరించలేదు. ఈ విషయంగా అప్పుడప్పుడు వాదోపవాదాలు తలెత్తడం కద్దు. ప్రేమానురాగాలతో స్వామీజీ క్రమక్రమంగా వారిలో ఆ భావనను పాదుగల్ప చేశారు. శ్రీరామకృష్ణుల సందేశము, దాని నూతనత్వాన్ని, దానిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అన్న విషయాల గురించి ఆయన వారికి విశదపరిచి క్రమక్రమంగా వారిని ఆ దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. వీటితో పాటు స్వామీజీకి ఉన్న మరో ముఖ్యమైన కార్యం
తక్కిన సోదర సన్యాసుల తల్లిదండ్రులను సంభాళించడం. ఈ అనర్థాలకు అన్నింటికీ నరేంద్రుడే కారణం. అతడే మా పిల్లలను పాడు చేస్తున్నాడు. అతడు లేకపోతే వారు తమ చదువులను కొనసాగించేవారు అని పలువురు తల్లిదండ్రులు స్వామీజీపై నింద వేశారు. వారు వచ్చినప్పుడల్లా వారి నిందలు సహించి ఓపిగ్గా మాట్లాడి వారికి ఉపచారాలు చేసి మరీ పంపించేవారు. బ్రహ్మచర్యం, నిరాడంబరత, ఆధ్యాత్మిక సాధనలు అనే 3 సన్యాసికి మౌలిక ఆవశ్యకాలుగా పేర్కొనబడ్డాయి. బ్రహ్మచర్యం అన్నది కామానికి అతీతంగా జీవితం గడపడం. నిరాడంబరత అంటే అవసరానికి మించి సంచయనం చేసుకోకపోవడం. జీవించడానికి ఏ మేరకు అతి కనిష్ట అవసరాలు కావలసి వస్తాయో వాటిని మాత్రమే సన్యాసి ఉపయోగించాలి. ఆ తర్వాత వచ్చేవి ఆధ్యాత్మిక సాధనలు, తపస్సు, స్వాధ్యాయం వంటివి. వరాహనగర మఠ సన్యాసులలో ఈ మౌలిక లక్షణాలన్నీ సహజంగానే నెలకొని ఉన్నవి. భగవంతుడే మనిషిగా అవతరించిన గురుదేవుల సాంగత్యం వారికి చిన్నతనంలోనే కలిగింది. ఆయన అనుగ్రహం వల్ల భగవద్ అనుభూతిని మాత్రమే జీవిత లక్ష్యంగా పరిగణించి వారు తపస్సులో మగ్నులయ్యారు. తపస్సుకు అనేక మార్గాలు, విధానాలు పేర్కొనబడ్డాయి. వాటిలో ఒకటి ప్రవ్రజనం, అంటే ఒకే చోట బస చేయకుండా సంచరించడం. నిలువ నీరు బస చేసే సన్యాసి అధోగతి పాలవుతారు అంటారు. నీరు ప్రవహిస్తూనే ఉండాలి, లేకపోతే దానిలో అశుద్ధం చేరి తాగడానికి నిరుపయోగమవుతుంది. సన్యాసి ఒకే చోట బసను కొనసాగిస్తే ఆ చోటుతోనూ అక్కడి వ్యక్తులతోనూ అతడికి అనురక్తి జనించి భగవన్మార్గానికి ఆటంకం ఏర్పడుతుంది. కనుక సన్యాసి పయనం కొనసాగిస్తూనే ఉండాలి. సన్యాసపు తక్కిన నియమాలకు అద్దం పట్టిన జీవితం గడుపుతున్న వరాహనగర మఠ సన్యాసులు తీర్థయాత్రకు వెళ్లాలనుకున్నారు. హిమాలయాలు, పూరీ జగన్నాథం, కాశీ తదితర క్షేత్రాలకు వెళ్ళగోరారు. 1888 నుండే పలువురు తీర్థయాత్రలకు వెళ్ళడానికి ప్రారంభించారు. దాదాపు 1.5 సంవత్సరాల పాటు వరాహనగర మఠాన్ని ఒక తపోమయ క్షేత్రంగా మార్చిన తదనంతరం సన్యాస జీవిత తరువాయి పరిమాణం ప్రారంభమైంది. ప్రారంభంలో స్వామీజీ ఇలా తీర్థయాత్రలు చేసేవారిని గర్హించినప్పటికీ ఆయన మనసులోనూ ఆ ఉత్సుకత మొలకెత్తనారంభించింది. ఆయన కూడా తనకంటూ కొన్ని కార్యక్రమాలను రూపొందించుకున్నారు. 11వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.